మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూద్దాము. ఆ వ్యక్తి యొక్క జీవితం మరి ఎలా పతనమైంది అనే విషయాన్ని కూడా మనం గమనంలోనికి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవిత పతనం ద్వారా మనం నేర్చుకోవలసిన కొన్ని అంశాలను కూడా మనం ఈ రోజున ధ్యానించవలసిన అవసరం ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం నేను చదువుతాను. 16వ వాక్యం నేను చదువుతాను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనకము. ఆమె చెప్పమనగా అతడు, రాజుకు సొలొమోను షూనేమీరాలైన అభిషేకును నాకు పెళ్లికి ఇచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ, మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనను. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు ఆదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడే తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోర్చున్నాను, నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమీరాలైన అభిషేకును నీ సహోదరుడైన ఆదోనియాకి పెళ్లికిప్పించవలెనను. అందుకు రాజైన సొలొమోను, షూనేమీరాలైన అభిషేకు మాత్రమే ఆదోనియా కొరకు అడుగుటేలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరియా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు, ఆదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టం రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారం నా కుటుంబం కలగజేసిన యెహోవా జీవముతోడు, ఆదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా అతడు ఆదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట ఆదోనియా అనే దావీదు యొక్క కుమారుడు ఒక కోరికను దావీదు మరొక కుమారుడైన సొలొమోను సింహాసనం మీద రాజుగా ఆసీనుడై ఉండగా ఆదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చి దావీదు వృద్ధాప్యంలో దావీదు యొక్క భార్య అయిన అభిషేకును, దావీదు మరణమైన తర్వాత దావీదు భార్య అయిన అభిషేకును నాకు పెళ్లికి ఇప్పించమని రాజైన సొలొమోను నీ కుమారుడైన సొలొమోనును అడుగు అని సొలొమోను యొక్క తల్లి అయిన బత్షెబను ఆదోనియా, దావీదు కుమారుడైన ఆదోనియా ప్రేరేపించినట్లుగా మనం చూడగలం. ఈ మాట వినిన సొలొమోను, రాజైన సొలొమోను ఆదోనియా కొరకు మాత్రమేనా, ఆదోనియాకి అన్ని విధాలా సహాయపడుతున్న యాజకుడైన అబ్యాతారు, సైన్యాధిపతి అయిన యోవాబు, వీరి కొరకు కూడా ఈ రాజ్యమును అడగవచ్చు కదా. యెహోవా జీవము తోడు, ఈ రోజున ఆదోనియా ఖచ్చితంగా మరణం అవుతాడని తన యొక్క సైన్యాధిపతి అయిన బెనయాకి చెప్పి తన సహోదరుడైన ఆదోనియాను రాజు అయిన సొలొమోను చంపించినట్లుగా ఈ చోట మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజైన దావీదు యొక్క మరొక కుమారుడు ఆదోనియా ఈ చోట చనిపోయినట్లుగా చూడగలం, చంపబడినట్లుగా చూడగలం. ఆదోనియా లాస్ట్. రాజైన దావీదు యొక్క కుమారుల్లో అనేక మంది పతనమయ్యారు. ఇక్కడ ఆదోనియా చనిపోయాడు. పతనమైన తర్వాత
ఎంత దారుణంగా పతనమయ్యాడో ఆ పతనం అతన్ని మరణానికి తీసుకొని వెళ్ళింది. దావీదు కుమారుడైన సొలొమోను కూడా పతనమై మరణించాడు. దావీదు కుమారుడైన బత్షెబ గర్భంలో ఉన్న చిన్న బిడ్డ పుట్టి మరణించాడు. దావీదు మరొక కుమారుడైన అమ్నోను మరణించాడు. దావీదు యొక్క కుమార్తె అయిన తామారు దావీదు మరొక కుమారుని చేత రేప్ చేయబడింది, పాడు చేయబడింది. దావీదు జీవితంలో ఈ భయంకరమైన శాపానికి కారణం ఏమిటి? ఈ ఆదోనియా పతనమయ్యాడు, చంపబడ్డాడు అని మనం నేర్చుకునే ముందుగా, దాని కారణాలను నేర్చుకునే ముందుగా, దావీదు జీవితంలో ఈ భయంకరమైన శాపానికి కారణం ఏంటి? చివరిగా దావీదు దేవునికి ఇష్టానుసారుడని పిలువబడినప్పటికీ కూడా దావీదు జీవితంలో, అతని యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న దశలో, అతని జీవితంలో కలిగిన శరీర కోరికలు, ఆత్మీయతలో కొనసాగే వ్యక్తిలో కలిగిన శరీరాశ, నేత్రాశ, జీవబడంబం ఒక వ్యక్తి కుటుంబాన్ని ఎంతగా పతనాన్ని అంచులకు తీసుకెళ్ళిందో, కొందరు పతనమయ్యేటట్లుగా చేసిందో ఒక ఆలోచన మనం చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఇక మీదట పాపం చేయడానికి తెగించకుండా బహు జాగ్రత్తగా ఉండగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం భయంకరమైనది. పాపము శిక్ష కలగజేస్తుంది. పాపము నిత్య రాజ్యాన్ని పోయేటట్లుగా చేస్తుంది, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది. పాపము నిత్య నాశనానికి ఒక వ్యక్తిని తీసుకెళ్తుంది. పాపం నుంచి విడిపించగటానికే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి దాసుడిగా ఈ భూమికి దిగి వచ్చి మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు ఆయన పాపపు ముద్దగా మారాడు. అందుకే ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేనిచ్చిన ఈ గొప్ప రక్షణ, నా ప్రాణ త్యాగం ద్వారా మీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకండి, పాపపు ఆలోచనలు మీలో రానివ్వకండి. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా కలిగినా వెంటనే పశ్చాత్తాపడండి. పాపాన్ని మీ హృదయాలలో పొదగకండి. పక్షి మన తల మీద ఎగరొచ్చు కానీ పక్షికి గూడు కట్టుకునే అవకాశం ఇవ్వకండి. నేను ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు అదిలించినా నా ఏసీ కంప్రెసర్ పక్కన ఒక పక్షి గూడు పెడుతూనే ఉంది కొన్ని సంవత్సరాలుగా. అది గూడు పెట్టడం నాకు ఇష్టం కాదని కాదు, కానీ అది ముళ్ళ కంప కూడా తీసుకొస్తుంది. ఆ ముళ్ళు అప్పుడప్పుడు కింద పడుతుంటాయి. పడినప్పుడు చిన్న పిల్లలు వస్తారు, నా మనమళ్ళు, వాళ్ళు తొక్కారంటే ఆ ముళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి గుచ్చుకుందంటే సెప్టిక్ కూడా అవుతుంది. నేను ఆ పక్షి మీద జాలితో నా చిన్న పిల్లలకు నష్టం కలగజేసుకోలేను కదా. అంతేకాకుండా పొరపాటున దాని గుడ్డు ఏదైనా పగిలిందంటే ఇక ఫినాయిల్ వేసి కడిగేదాకా కూడా కంపు పోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పక్షిని ఈ మధ్య కాలంలో కొంచెం అక్కడ గూడు పెట్టకుండా 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఈరోజు గూడు పెట్టకుండా ఉంది. పక్షులు మన తల మీద ఎగరకుండా ఉండవు, అంటే ఆలోచనలు మనకు రాకుండా ఉండవు. లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం, ఖచ్చితంగా ఆలోచనలు అనేవి మన జీవితంలో రకరకాల మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు కూడా వస్తాయి, తప్పకుండా వస్తాయి. నాకు ఏ చెడు ఆలోచన రాదు అని అంటే వాడు అబద్ధికుడు. ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత పెద్ద సిద్ధాంతి అయినా, వేదాంతి అయినా, బహుభాష కోవిదుడైనా, చెడు ఆలోచన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. ఇది సహజం. వీఆర్ లివింగ్ ఇన్ ద ఫ్లెష్, వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్, వీఆర్ హ్యావింగ్ ఫ్లెష్. ఈ ఫ్లెష్ పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. ఈ ఫ్లెష్ ఒక రోజున సమాధిలో కులిపోవలసిందే. ఈ శరీరం ఆత్మ దేవుడి దగ్గరికి చేరేది. ఈ ఫ్లెష్ ఏం చేస్తుందంటే మనల్ని అది చేయి ఇది చేయి అంటది. నాతో కూడా రోజు ఈ ఫ్లెష్ మాట్లాడుతూనే ఉంటది. ఈ ఫ్లెష్ని నేను ఆత్మ నియమంతో అణుచుకుంటూ ఉంటుంటాను. నేను భక్తుడిని నేను చెప్పట్లా, అణుస్తా ఉన్నాను. ఈ యొక్క శరీరాన్ని అణుచుకుంటూ ఉన్నాను.
ఎప్పటిదాకంటే సమాధిలో పోయేదాకా కూడా తప్పదు. సమాధిలోకి వెళ్లే ముందు లాస్ట్ బ్రెత్ లో కూడా నాకు తెలిసిన ఒక ఆమె తన కోడలు చేతిని కట్ట కొరికి చచ్చిపోయింది. తర్వాత ఆ కోడలికి 5 కుట్లు పడ్డాయి ఆ వేలుకి. నాకు తెలిసిన ఆమె, అంటే ఆమె క్రైస్తవురాలు, హిందువు కాదు నేను చెప్పేది, క్రైస్తవురాలే, బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి, మన హైదరాబాద్ లో కాదు, వేరే జిల్లాలో. కోడల్ని కొరికితే 5 కుట్లు పడ్డాయి. తర్వాత చనిపోయింది, కొరికేసిన 5 నిమిషాలకి చనిపోయింది. ఆ కోడలు ఆమెను ఏం చేయలే, ఆమె గొంతులో కఫం అడ్డం పడిందని తీస్తుంది పాపం. కోడలికి అత్తకి విరోధం ఇప్పుడుదా అంటే కాదు, ఎప్పుడుదో. ఆ చీపురులతో కొట్టుకున్నారు, చేటలతో కొట్టుకున్నారు అంతకుముందు బతుకున్నప్పుడు. లాస్ట్ ఫైనల్ కూడా ఆ రెవెంజ్ అలా తీర్చుకొని చనిపోయింది. ఆమెను కూడా బాప్టిస్ట్ పాస్టర్ వచ్చాడు, మరణమాన్ని ముళ్ళు ఎక్కడన్నాడు, పాతి పెట్టాడు. కొడుకులు మొత్తం మీద ఆమె సొమ్ము తిన్నా కానీ ఒక సమాధి మాత్రం కట్టారు. ప్రతి సంవత్సరం సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా. ప్రయోజనం ఏమో నాకైతే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, లాస్ట్ బ్రెత్ లో కూడా కక్ష తీర్చుకునే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే పక్షిని గూడు కట్టుకోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మన తల మీద ఆలోచనలు మన హృదయంలో పొదగడానికి అవకాశం ఇవ్వకూడదు. దావీదు యొక్క జీవితంలో ఈ శాపానికి గల కారణం ఏంటంటే, మీకు బాగా తెలుసు, 2 సమూయేలు 11th చాప్టర్లో తన శరీరం కోరుకున్నట్లుగా, తన నేత్రాలు కోరుకున్నట్లుగా చూశాడు, శరీరం కోరుకున్నట్లుగా ఆశించాడు. పాపపు ఆలోచన అతను పొదిగాడు. కోడి ఎలా పొదుగుతుందో గుడ్లను అలా పొదిగాడు. ఒక స్త్రీ వివాహితని జీవితాన్ని పాడు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆమె భర్త తనను ఎక్కడ అవమానిస్తే తన పరువు ప్రతిష్టలు భంగం కలుగుతుందేమోనని, మహారాజు కదండి, భర్తను కూడా చంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని ఆజ్ఞల్ని ధిక్కరించాడు, దేవుని నామాన్ని అవమానపరిచాడు. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలను ధిక్కరించాడు. నాతాను ప్రవక్త చెప్పిన వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అయినప్పుడు కూడా 2 సమూయేలు 12వ అధ్యాయము 10, 11 వాక్యాలు, 12 వాక్యాలు మీరు చదివితే, నువ్వు పాపాన్ని అయితే ఒప్పుకున్నావు కానీ కత్తి నీ కుటుంబం మీద నుండి తొలగదు. పాపాన్ని అయితే ఒప్పుకున్నావు, దేవుడు నిన్ను క్షమించాడు, కానీ నీ కుటుంబంలో యుద్ధం కలుగుతుంది. నీ వారే నీతో యుద్ధం చేస్తారు. బత్షెబాకు పుట్టబోయే కుమారుడు ఖచ్చితంగా చచ్చిపోతాడు, కారణం నువ్వు చేసిన పాపం వల్ల అని చెప్పి దావీదుకి ఆ రోజు శాపం వచ్చింది. ఇంకేం చేశాడు? పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆ పాపపు తాలూకు శాపం ఏదైతే ఉందో, ప్రియమైన దేవుని బిడ్డలరా, అది కొంతకాలం కొనసాగుతూనే వచ్చింది. క్రొత్త నిబంధనలో మనకున్న గొప్ప కృప ఏంటంటే, మనం ఎప్పుడైతే రక్షించబడతామో అప్పుడే శాపం తొలగిపోతుంది. కానీ ఒక మాట మాత్రం నేను నమ్ముతానండి, పాత నిబంధనలో ఒక మాట నేను నమ్ముతా, అతనికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదండి. నా జీవితంలో నేను అనుభవించాను. నా కుమార్తె వివాహ సందర్భంగా ఒక వ్యక్తి, నేను ఒక దైవ సేవకుడిని అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తే నా గత జీవితాన్ని గురించి చెప్పాడు అతనికి. ఆ వ్యక్తి నన్ను అడిగాడు, మీరు గతంలో ఇట్లాంట కదా అని. నాకు బైబిల్ ఎంత బాగా గుర్తొచ్చిందంటే, ఆ రోజు సామెతల గ్రంథంలో అతనికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదనే మాట సత్యం. ప్రభు నన్ను క్షమించాడు, నీతిమంతునిగా చేశాడు. కానీ నేను మూట కట్టుకున్న అపకీర్తిని చూడండి, అది ప్రభు అణిచేశాడు. కానీ మనుషుల దృష్టిలో ఉంది. పాల్ మాథ్యూ ఒకప్పుడు ఎవరు అనేది మనుషులకు బాగా తెలుసు. అయితే వాళ్ళు ఇప్పుడు మారాడని చెప్పి ప్రభువుని కనపరుస్తారు. అలా కనపరిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నెగిటివ్ దీన్ని సైడే చూసేవాళ్ళు, గతంలో ఇలా కదా అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు.
అందుకే ఈరోజు ఈ మాట చెప్పాలనుకున్న మాట ఏంటంటే, రక్షింపబడిన మనము ఇక మీదట ఏ మలినం అంటకుండా కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలండి. చాలా ఇంపార్టెంట్. ఏ వయసులో వాళ్ళకైనా అపకీర్తి అనేది ఒకసారి వస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు దాన్ని మర్చిపోయే అవకాశం ఉండదండి. అది చాలా ఇబ్బంది కలగజేస్తుంది కుటుంబానికి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనం చూస్తే బత్షెబకు పుట్టిన కుమారుడు చనిపోయాడు. అబ్షాలోము యొక్క సహోదరి, సొంత సహోదరి, దావీదుకి భార్యలు, ఒక భార్య కాదు, దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు. ఒక భార్యకు పుట్టిన కుమారుడు అబ్షాలోం. అబ్షాలోం యొక్క చెల్లెలు తామారు, సొంత చెల్లెలు, ఒకే తల్లి పిల్లలు. మరొక భార్యకు పుట్టిన కొడుకు అమ్నోను. అబ్షాలోము చెల్లెలైన తామారుని దావీదు మరొక కుమారుడైన అమ్నోను రేప్ చేశాడు, చెరిచాడు. చూడండి ఎంత భయంకరమైన యుద్ధమో కుటుంబంలో. కేవలం తండ్రి పాపం. దానికి అబ్షాలోము కోపగించి అమ్నోనుని చంపేశాడు, సహోదరుని చంపేశాడు. అక్కడ ఆ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు, ఒక స్త్రీ పతనమైంది. ఆ తర్వాత రాజుల సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో, 2 సమూయేలు 15వ అధ్యాయంలో మీరు చూస్తే అబ్షాలోము రాజు కావాలని దావీదు మీద తిరుగుబాటు చేశారు. దావీదు సింహాసనం వదిలిపెట్టి తన పాదరక్షలు నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తాడు. అబ్షాలోముకు భయపడి తండ్రినే కొడుకు తరిమేశాడు. అంత భయంకరమైన యుద్ధం దావీదు కుటుంబంలో. కేవలం ఒకే ఒక పాపం. 3 ఆజ్ఞలను ధిక్కరించాడు. పాత నిబంధన భక్తుడే కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక మాట మాత్రం వాస్తవం. పాపం ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రభు సముద్రాగాధంలో పాపాన్ని వేస్తాను అన్నాడు, పరలోక రాజ్యం మనకిస్తాడు. నేను కాదన్ను, కానీ అపకీర్తి మాత్రం తొలగదండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 15వ అధ్యాయంలో అబ్షాలోము దావీదుని సింహాసనం తొలగించి తరిమితే యోవాబు అబ్షాలోమును చంపాడు. సైన్యాధిపతి అయిన యోవాబు. మరో కుమారుడు చనిపోయాడు. రాజుల మొదటి గ్రంథంలో మీరు చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఆదోనియా అనేవాడు దావీదు యొక్క కుమారుడు. ఇతనికి 35 years ఏజ్. అప్పుడు బత్షెబ కుమారుడు దావీదు కుమారుడైన సొలొమోనుకి 17 years ఏజ్ మాత్రమే. దావీదు బత్షెబ కుమారుడైన సొలొమోను రాజుగా చేస్తానని వాగ్దానం చేశాడు. నా తర్వాత రాజు నీ కుమారుడని దేవుని యొక్క ప్రేరేపణను బట్టి దావీదు బత్షెబకి వాగ్దానం చేశాడు, సొలొమోను రాజుగా చేస్తానని. 1 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 9-10 వాక్యాల్లో మీరు చూడొచ్చు. 1 దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. అయితే దావీదు సొలొమోను రాజుగా చేద్దామనుకున్నాడు. దావీదు వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యంలో అతనికి మరొక యవన కన్యకనిచ్చి వివాహం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెట్టేద్దాం. అభిషేకు అనే ఆమెనిచ్చి పెళ్లి చేశారు, సునేమీరాల్ని. అందుకతే దావీదు ఆమెను కూడలేదని కూడా రాసి ఉంది. ఆమె పవిత్రంగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే దావీదు భార్య ఆదోనియాకు పిన్నమ్మ. సొలొమోనుకు కూడా పిన్నమ్మే. ఎందుకంటే తండ్రి ఎంతమందిని చేసుకున్నాడు, అందరూ పిన్నమ్మలే అవుతారు. ఆదోనియా ఏం చేశాడంటే, 1 రాజుల గ్రంథంలో మీరు చదివినట్లయితే ఒక 50 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి సపోర్టుగా యాజకుడైన అబ్యాతారు, దావీదు యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు, దావీదు దగ్గర యాజకుడిగా ఉన్న అబ్యాతారు, వీళ్ళిద్దరు ఫుల్ సపోర్టు. ఒక 50 మందిని ఏర్పాటు చేసుకొని గుర్రాలని, గాడిదల్ని, రథాలను ఏర్పరచుకొని ఆదోనియా రాజు అయ్యాడని 1వ అధ్యాయం అంతా వాళ్ళు దేశమంతా ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు. ఆదోనియాను రాజుగా అభిషేకించాలని అబ్యాతారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆదోనియా రాజు కావడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆదోనియాకి దావీదు బతికే ఉన్నాడు. దావీదు తనని రాజుగా చేస్తానని వాగ్దానం కూడా చేయలే. ఈ చోట ఆదోనియా యొక్క తిరుగుబాటు స్వభావాన్ని మనం చూడొచ్చు. తండ్రికి అవిధేయుడైన కుమారుడికి ఈ చోట మనం చూడొచ్చు.
ఆ సమయంలో నాతాను ప్రవక్త బత్షెబను ప్రేరేపించాడు. నీ కుమారుడైన సొలొమోనుని దావీదు రాజుగా చేస్తానన్నాడు కదా, మరి ఇప్పుడు ఆదోనియా రాజు అయినట్లుగా ఆ దేశమంతా అనుకుంటున్నారు. నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి, వృద్ధాప్యంలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు. అది చెప్పేటప్పుడు నేను కూడా వస్తానని చెప్తే బత్షెబ వెళ్ళింది, నాతాను కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి, రాజా మీరేమైనా ఆదోనియాను రాజుగా చేశారా అని అడిగాడు. అడిగితే నేను చేయలేదే అన్నాడు దావీదు. నీ కుమారుడే కదా రాజు, ఆదోనియా ఎలా రాజు అవుతాడు? నా కుమారుడు అయినప్పటికి కూడా నేను ఆల్రెడీ వాగ్దానం చేశాను. ఫస్ట్ క్రానికల్స్ లో ఆ వాగ్దానం రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదు లేదు సొలొమోనే రాజు అని చెప్పి నాతానుని మరొక యాజకుడిని పిలిపించి సొలొమోను రాజుగా నిర్ణయించమని ప్రకటన చేయించాడు. ఈ 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో మీరు చదివినట్లయితే స్పష్టంగా లైన్ బై లైన్ చదివితే, ఎప్పుడైతే సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడని తను రాజుగా ప్రకటించుకోవడానికి వెళ్ళిన ఆదోనియా విన్నాడో, దావీదు కుమారుడైన ఆదోనియా విన్నాడో, వెంటనే ఆదోనియా దేవాలయం దగ్గరికి వచ్చి, అక్కడ బలిపీఠం ఉంటుంది, దహన బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. బలిపీఠానికి కొమ్ములు అంటే 4 కొమ్ములు ఉంటాయి. గతంలో మీకు దహన బలిపీఠం గురించి చెప్పినప్పుడు, ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. 4 కొమ్ములు, ఓ రకంగా మన బర్రెల కొమ్ములు అనుకోండి, అలా కొమ్ములు ఉంటాయి 4 వైపులా బలిపీఠానికి. ఆ కొమ్ముల మధ్యలో జాలి ఉంటే ఆ జాలి మీద బలి అర్పిస్తుంటారు పాత నిబంధనలో. ఆ బలిపీఠం కొమ్ములను పట్టుకున్నోడిని ఎవరిని కూడా చంపకూడదు, రాజు కానీ ఎవరు కూడా. అంటే వాడు దేవుని యొక్క శరణు వచ్చాడు కాబట్టి అతన్ని చంపకూడదు. సొలొమోను వయసు 17 ఏళ్ళు, ఆదోనియా వయసు 35 ఏళ్ళు. రాజు అయిన సొలొమోనుకు భయపడి తాను రాజు కావాలనుకున్న ఆదోనియా తన ప్రాణం పోతుందేమని భయపడి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు అయిన సొలొమోను పెద్ద మనసుతో దయ చూపించి ఆదోనియాని క్షమించి, మామూలుగా ఉండు అన్నయ్య, ఇంత ముందులాగా నేను నిన్ను చంపనులే అని చెప్పాడు. అయితే ఆదోనియా అప్పుడే పశ్చాత్తాపడి ఉంటే తిరిగి పతనమయ్యేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో మీరు చూస్తే, సొలొమోను రాజైన తర్వాత ఆదోనియా రాజైన సొలొమోను యొక్క తల్లి బత్షెబ దగ్గరికి వచ్చాడు. దావీదు అప్పటికి చనిపోయాడు, 1వ అధ్యాయంలో చనిపోయాడు. వచ్చి దావీదు చనిపోయాడు కదా, అతనికి లాస్ట్ లో చిన్న వయసు ఉన్న భార్య ఉంది చూడండి, అభిషేకు, ఆమెనిచ్చి నాకు పెళ్లి చేయకూడదా, సొలొమోనుకి మనవి చెయ్యమ్మా అన్నాడు. బత్షెబ అయినా అలా ఎలా అడుగుతావు నాయనా, నీకు ఆమె పిన్ని కదా, పిన్నిని పెళ్లికి ఇవ్వమని అడగొచ్చా అని అనలా. సరే కుమారుని అడుగుదామని వచ్చింది ఆమె. సొలొమోనుకి ఒక ఆలోచన కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదోనియా జీవితంలో ఇంకా పాప ప్రవృత్తి పోలేదని గమనించిన సొలొమోను ఆదోనియా రోజు బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ప్రాణాన్ని కాపాడుకున్నాడే గాని పశ్చాత్తాపడలేదని గమనించిన సొలొమోను తన యొక్క సైన్యాధిపతిని పంపించి 2వసారి ఆదోనియాని క్షమించకుండా చంపించినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదోనియా పతనానికి గల కారణం ఏమిటి? ఆదోనియా ఒక్కడి తప్పేనా? దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజున కొన్ని కుటుంబాల్లో పిల్లల పతనానికి కారణం ఆ బిడ్డేనా? తల్లిదండ్రులు కాదా? స్నేహితులు కాదా? మరి ఎవరు కారణం కాదా? అతని పతనానికి అతనే కారణమా? ఎవరు కారణం కాదా? భర్త పతనానికి భార్య ఏమాత్రం కారణం కాదా? భార్య తప్పేమి లేదా? భార్య పతనానికి భర్త కారణం ఏమాత్రం లేదా? భార్యదే నా పాపమంతా, బిడ్డదే నా పాపమంతా. తల్లిదండ్రులు ఆత్మహత్యకు కారణం తల్లిదండ్రులేనా? పిల్లలు ఏమి కారణం కాదా? పిల్లలు ఏ తప్పు చేయలేదా అని ఒక్కసారి గనక మనం ఆలోచన చేస్తే, ఆదోనియా పతనానికి 3 కారణాలని పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాల్లో నుండే నేను మీతో పంచుకుంటాను.
మొట్టమొదటిగా అతడికి అతడికి మార్గం చూపించే తండ్రి లేడు. దావీదు పేరుకి తండ్రి గాని, ఫ్లెష్లీ ఫాదరే గాని, ఆత్మీయ మార్గంలో నడిపించిన తండ్రి కాదు అతను. దావీదు రాజుగా సక్సెస్ అయ్యాడు, దేవునికి ఇష్టానుసారుడయ్యాడు, కానీ ఫ్యామిలీలో దావీదు అంత అటర్ ఫెయిల్యూర్ ఫాదర్ మరొకడు లేడు. ఈ రోజున చాలా మంది దైవ సేవకులు అనబడే వారి యొక్క కుటుంబ వ్యవస్థలు నేను గమనించినప్పుడు నా భార్యకు ఒకటే ఒక ఆలోచన ఉండేది, పాస్టర్ అయితే పిల్లల్ని పట్టించుకోడండి, పాస్టర్ పిల్లలు చాలా మంది పతనమైన వాళ్ళని నేను చూశాను అనేది నా భార్య. అందుకనే నువ్వు సువార్త చెయ్యి, నేను డబ్బులు ఇస్తా, ఎవరి దగ్గర నువ్వు పైసలు అడగొద్దు, కనుక వాళ్ళు ఇవ్వద్దు, నువ్వు తీసుకోవద్దు, మనకు అవసరంలా. నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు రాజీనామా చేసావు కదా, నువ్వు సేవ చెయ్యి, నీకేమొచ్చు, మ్యాగజైన్ రాయటం వచ్చు కదా రాయి, పుస్తకాలు రాయటం వచ్చు కదా రాయి, సువార్త చెప్పటం వచ్చు కదా చెప్పు, యేసు ప్రభువుని గురించి గట్టిగా చెప్పగలవు కదా చెప్పు, నిన్ను పాపం నుంచి ఎలా రక్షించాడు యేసు ప్రభు స్పష్టంగా చెప్పు అన్ని జనులకి. నేను కూడా వస్తాను, నీతో అవకాశం ఉన్నప్పుడు, అలా ఉద్యోగంలో ఉన్నప్పుడైనా వస్తాను, రిటైర్ అయిన తర్వాత కూడా నేను వస్తా. కానీ కాపరిగా ఉంటాను, సంఘం పెడతానంటే మాత్రం నేను ఒప్పుకోను. కారణం, కాపర్ల పిల్లలు అనేక మంది చెడిపోవడం నా కళ్ళతో నేను నెల్లూరు జిల్లాలో చూశాను. ఆమన్న మాట నాకు అది ఇప్పటికి కూడా గుర్తుంది. అందుకు ఏనాడు అంత సాహసం నేను చేయలే. నా భార్య సహకరించకుండా నేను ఒక డప్పు డోలు కొనుక్కొని నేను కూడా చర్చి పెట్టానని చెప్పి బోర్డు పెట్టలేను. పొరపాటును కూడా పెట్టడానికి ప్రయత్నం కూడా చేయలేదు, చేయాలని కూడా లేదు, చేయను కూడా. ఇంక ఈ జీవితం ఎలా ముగించబడాల్సిందే. అలాగని అందరూ పాస్టర్ల పిల్లలు అలా పతనం అవుతున్నారంటే కాదు. కారణం ఏంటంటే అతి భక్తిలో వెళ్ళిపోయి అసలు కుటుంబం అనే ప్రాథమిక సంఘాన్ని పట్టించుకొని దైవ సేవకులు, విశ్వాసులు ఈ రోజుల్లో ఉన్నారు. ఓ రకంగా నేను కూడా ఆ కోవకు చెందినవాడినే. కాకపోతే నా భార్య యొక్క బాధ్యత నా పిల్లలిద్దరిని శ్రద్ధగా పెంచగలిగింది. నేనైతే అంత సక్సెస్ అయ్యేవాడిని కాదేమో ఫ్యామిలీ పరంగా. దావీదు లాంటి ఫెయిల్యూర్ చూసేవాడినేమో నేను, కానీ నాకు తగిన భార్యని ఇచ్చాడు, నా పిల్లల్ని చక్కగా పెంచడానికి సహాయపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా కొన్ని ప్రాంతాల్లో చూశాను, ఇద్దరు వెళ్ళిపోతారు, యవనస్తులైన పిల్లల్ని ఇంటి దగ్గర పెడతారు, వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. అలా పతనమైన విశ్వాసుల సేవకుల కుటుంబాలు నా కళ్ళతో నేను చూశాను, నేను కూడా చూశాను, నా భార్య చెప్పడమే కాదు. అదోనియా పతనానికి కారణం నిజమైన తండ్రి నీ ఆదోనియా కలిగి లేకపోవటమేనండి. దేవునికి ఇష్టానుసారుడండి దావీదు, ఆయన ఆ మాట అంటారేంటని మీరు అడగొచ్చు. కానీ దేవునికి ఇష్టానుసారుడే గాని కుటుంబం అనే సంఘాన్ని కాపాడుకోలేకపోయాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం మీరు చదివినట్లయితే, 1వ అధ్యాయం 6వ వాక్యంలో అతని తండ్రి ఆదోనియా తండ్రి, నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. పెద్ద కుమారుడు అబ్షాలోం చనిపోయాడు, అమ్నోను చనిపోయాడు. ఇక ఆదోనియా ఉన్న వాళ్ళలో పెద్దోడు, సొలొమోను అందరికంటే చిన్నోడు. చాలా అందగాడు ఆదోనియా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా దావీదు అతనికి నొప్పి కలగజేయలేదటండి. నిజమైన తండ్రి కుమారుని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆదోనియాకి ట్రూ ఫాదర్ లేడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏనాడు కూడా దావీదు అతన్ని గద్దించలేదట, అతన్ని పనిష్ చేయలేదట. మనం ఆరాధించే దేవుడు అండి నిజమైన తండ్రి ఆయన. ఎందుకో తెలుసా, నేను తోక జాడించాను అనుకోండి, నేను పక్క చూపులు చూశాను అనుకోండి, నా మాట మారిందనుకోండి, నా నడక మారిందనుకోండి, నా ప్రభువు నన్ను శిక్షించి దారిలోకి తీసుకొస్తాడు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం హెబ్రీ 12లో మీరు చదివితే, మనల్ని
మనల్ని పరిశుద్ధపరచడం కోసమే తండ్రి అయిన దేవుడు శిక్షిస్తాడు మనల్ని. ఆ శిక్ష కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఆయన పరిశుద్ధతలో పాలు గుంపులు పొందేటట్లుగా చెయ్యాలని దేవుడు మనకి చెవు మెలబెట్టినా, ఏమండి, ఇలా నెత్తి మీద కొట్టినా, ఒక్కోసారి మంచంలో పడుకోబెట్టినా మనల్ని తన పరిశుద్ధతలో పాలు గుంపులు పొంద చేయాలనేదే దేవుని యొక్క కోరిక. అందుకే దేవుడు శిక్షిస్తాడు అప్పుడప్పుడు. తండ్రి శిక్షింపని కుమారుడు దుర్బీజుడు అని రాసింది ఎబ్రి 12లో మీరు చదువుకుంటే 12వ అధ్యాయంలో. తండ్రి శిక్షించకపోతే ఆ కుమారుడు దుర్బీజుడు, బలహీనుడు, పనికిరానోడు, చెత్త అయిపోతాడు. తండ్రి శిక్షించే కుమారుడే సువర్ణంగా మారతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిసిప్లిన్ అనేది చాలా అవసరం. దేవుడే నన్ను శిక్షించి దారిలో పెట్టుకున్నాడు చాలా సందర్భాల్లో. ఇప్పటికి కూడా నా జీవితంలో ఏ శిక్ష నేను వచ్చినా ఎలాంటి కంగారు పడను. నన్ను సరి చేయడం కోసమే నా దేవుడు ఇది అనుమతించాడు అనుకుంటాను. నేను మహాభక్తుడిని, నన్ను దేవుడు టెస్ట్ చేస్తున్నాడు అనుకోని నేను ఎప్పుడు కూడా. ఆయన నన్ను పరీక్షించేంత భక్తి నాకు ఈ జీవితంలో రాదు. నాకు ఏ బాధ వచ్చినా నా పాపమే కారణం అని ఒప్పుకుంటాను నేను. మాకు నేర్పించింది అదే. మేము యోబు అంత భక్తుడిని ఏ రోజు అనుకోను నేను. నాకు తెలిసి ఈ క్రైస్తవ ప్రపంచంలో యోబు లాంటి భక్తులు ఇప్పటి కాలంలో లేరని నా నమ్మకం. పౌలు గారు, పేతురు గారు ఉన్నారేమో, కానీ ఇప్పుడు మాత్రం లేరు. అది 300 సంవత్సరం బీసీతోనే అయిపోయింది అది. ఇంకా తర్వాత అక్కడక్కడ కొంతమంది భక్తులు, మార్టిన్ లూథర్ కానీ, జాన్ కాల్విన్ కానీ, ఇంకా కొంతమంది భక్తులు, జాన్ వెస్లీ కానీ, ఈ వెస్లీలు కాదు, ఆ జాన్ వెస్లీ ఆయన వేరు. ఇప్పుడు పేర్లు చాలా పెద్ద పేర్లు ఉంటాయి అందరికి కూడా. ఏమండి, చార్లెస్ స్పర్జన్ గారు కానీ, విలియం కేరీ గారు కానీ, అలాంటి వాళ్ళు ఉండొచ్చు. సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, మహాభక్తులు, భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు. ఇక మిగతా అందరూ నేను చాలా మందిని చూసినాడు కాబట్టి కంగారు పడేది ఏం లేదు. అంత భక్తులు ఇప్పుడైతే ఎవరు లేరు. యోబులాగా సాతాను టెస్ట్కి నిలబడగలిగే అంత భక్తులు, దేవుడు నా సేవకుడైన పలానాయన చూసావా అనగలిగే అంత భక్తులు మనలో ఎవరు లేరండి. ఈ లోకంలో లేరు, ప్రస్తుతం అయితే ఉండరు కూడా ఇక. ఎందుకంటే ప్రభు రాకడలో విశ్వాసం కనుగొనగలనా అని ప్రభువే చెప్పాడు. అంత భ్రష్టత్వమే ఉంటది. మనకున్న కొంచెం విశ్వాసాన్ని కాపాడుకుంటే చాలు, ప్రభు సంతోషించి గ్రేస్ మార్కులు ఇచ్చి మనల్ని పాస్ చేసి పరలోకాన్ని తీసుకెళ్తాడు. అంతవరకే నమ్మండి. తెల్లటి మల్లెపువ్వు లాంటి చొక్కా వేసుకున్న ప్రయోజనం లేదండి, ఏం ప్రయోజనం లేదు. లోపలంతా నలుపు, పైన తెలుపు ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనకు మనం బంగారం వేసుకున్నారా మెడల్లో ఏం చూడకండి. బంగారాలు వేసుకోండి, వెండి వేసుకోండి, ఇత్తడి వేసుకోండి, రాగి వేసుకోండి. హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన చెప్తాడు, బంగారం వేసుకుంటే పరలోకానికి పోరని చెప్పాడు. నేను వెళ్ళే చర్చిలోనే, నేను విశ్వాసిని. అక్కడ నాకు ఒక ఉంగరం ఉండేది, మా అత్తగారు పెట్టింది, ఒకే ఒక ఉంగరం, ఇంకేమీ ఇలా మా అత్తగారు నాకు. ఆ ఉంగరం కూడా దానం చేసేసాను. బంగారం పెట్టుకుంటే పరలోకం లేదంటని. బైబిల్ తెలుసుకున్నాక నాకు కనిపించింది, ఎంత పిచ్చోండిరా నేను అనుకున్నా. ఇప్పుడు నేను అందుకే మీకు చెప్తున్నా. ఇంకొక ఆయన చెప్పాడు, మొన్ననే చింపేశాను నోట్స్ 5-6 ఏళ్ల క్రితం. నేను ఎక్కడ పోయినా మెసేజ్లు రాసుకునే అలవాటు ఉంది నాకు. అసలు దైవిక స్వస్థత మీద ఆధారపడకపోతే పరలోక రాజ్యం లేదని చెప్పాడు ఒక ఆయన. అంటే డాక్టర్ దగ్గరికి పోకూడదు ఇంకా జన్మలో. ధనియాల నీళ్లు, వాము కాసుకొని తాగటం, జీలకర్ర కాసుకొని తాగటం, ఇవే చేయాలంటే ఏమైనా జబ్బులు వస్తే. ఆకుకూర తినటం, ఇవేనంట. డాక్టర్ దగ్గర పోయి టాబ్లెట్ ఇంజక్షన్ వేసుకున్నావంటే చాలు నువ్వు నరకానికి పోతావన్నాడు. ఓడి నాయన, నిజమే కావాలనుకున్నా నేను. 4 రోజులకు షుగర్కి మందులే వాడలా నేను. ఇక చచ్చిపోయేవాళ్ళగా అయిపోయాను నేను. అప్పుడు నా భార్య వచ్చి మా చెల్లెలకి, మా అక్కలకి కంప్లైంట్ చేసింది, మీ అన్నయ్య ఉద్యోగం వదిలేశాడు, వీడు దైవిక స్వస్థని వాడెవడో చెప్తుంటే ఫాలో అవుతున్నాడు, డాక్టర్లు తిడుతున్నారు, షుగర్కి మందు వేసుకోవట్లేదు తినా, చూడండి ఎట్ట అయిపోయాడో. మీ అన్నయ్యకి ఏమన్నా అయితే నేను బాధ్యురాలను కాదనేసింది నా భార్య వచ్చి. ఇక మా చెల్లెళ్ళు, మా అక్కలు నన్ను తెగదిట్టారు, ఎవర్రా చెప్పిందని. 4 రోజులు ఉన్నాను. నెల తర్వాత మళ్ళీ
నాకే భయం వేసి టాబ్లెట్ వేసుకున్నా. ఇప్పుడు నాకు చెప్పిన ఆయన నిలబడ్డా? నాకు చెప్పిన ఆయన తన ఇంటిని మొత్తాన్ని హాస్పిటల్కి మార్చాడు ఫైనల్గా. అంటే తనకు వచ్చిన జబ్బును బట్టి ఇల్లు హాస్పిటల్కి మారిపోయిన తర్వాత చనిపోయాడు అనుకోండి. పాపం భక్తుడే, కాదని నేను అన్నాను. కానీ రాంగ్ టీచింగ్, దుర్బోధ, ఒక రకంగా దుర్బోధ. ఆ దుర్బోధ వల్ల అనేక మంది ఇంకా జీవించవలసిన వాళ్ళు దారుణంగా బలవంతంగా మరణించారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దుర్బోధలు సంఘాల్లో చాలా ఉన్నాయి. అందుకని మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు బాగా తెలుసు, ఇస్సాకు అతని యొక్క భార్య యొక్క పక్షపాతం వల్ల, పార్షియాలిటీ వల్ల ఒక కొడుకు దేశదిమ్మరయ్యాడు. ఇంకొక కొడుకు ఏమన్నా బాగుపడ్డాడంటే ఎక్కడో 500 మైళ్ళ దూరంలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాలు వెట్టి చాకిరి చేశాడు యాకోబు. ఎంత దారుణం అండి! దేవుడు కొరకు గడపాల్సినోడు వెట్టి చాకిరి చేశాడు. సరే, తర్వాత దేవుడు కనికరించి అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు అనుకోండి, అది వేరే విషయం. ప్రియమైన దేవుని బిడ్డలు, తల్లిదండ్రుల పక్షపాతం పిల్లలకు భయంకరమైన శాపం. దావీదు, హీ నెవర్ పెయిన్డ్ హిమ్. దావీదు ఏ రోజు కూడా ఆదోని అని కొంచెం కూడా నొప్పి కలగజేయలేదంట. అదే ఆదోనియాకు శాపమైంది. నీకు సామెతల గ్రంథం 22 అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది 6వ వాక్యంలో, మన పిల్లలకి మనం ఉపదేశం చేయాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాట కనుక మనం చూస్తే, మనం గనక కుమారుణ్ణి డిసిప్లైన్ లో పెడితే ఏమండి, అతను వివేకవంతుడిగా తయారవుతాడు. మన పిల్లల్ని, కుమారుడు అంటే కుమార్తె కూడా, మనం వాళ్ళని సరైన దారిలో పెట్టగలిగితే, గద్దించైనా బుద్ధి చెప్పైనా, అప్పుడు దే విల్ బికమ్ వైజ్. వాళ్ళు జ్ఞానవంతులకు, వివేకవంతులకు మారుతారు. వాళ్ళని గద్దించట్లేదు అనుకోండి, వాడు టేబుల్ ఎక్కి దూకుతున్నాడు అనుకోండి, నా మనవడు, నేను తిట్టలేదు అనుకోండి, వాడు ఓహో నేను దూకేది కరెక్టే అనుకుంటాడు. ఎవరో దూకుతాడు, కాళ్ళు కొట్టుకుంటే నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను గద్దించకపోతే ఎలాగా? నేను బుద్ధి చెప్పకపోతే ఎలాగా? అదే సామెతల గ్రంథం 13:24లో బెత్తాన్ని వాడమంటున్నాడు. బెత్తాన్ని వాడని తండ్రి అసలు తండ్రే కాదు, అంటే కొట్టిసి అమ్మని కాదు. ఇక అట్టయితే మా నాన్న భయంకరంగా హింసించేవాడు మమ్మల్ని. నేను ఇప్పుడు అనుకుంటాను, ఆ రోజుల్లో ఆయన అట్ట పట్టుబట్టే మేము ఎట్టున్నాం అనుకుంటాను. నేను మా నాన్న చేసింది ఏం తప్పని నేను ఇప్పటికీ అనుకోను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అన్ని దెబ్బలు ఉండాలి. ఇప్పుడు పిల్లలకి అన్ని దెబ్బలు అవసరం లేదు, ఒక మాట సరిపోద్దు. యూజ్ ద రాడ్. బెత్తాన్ని వాడాలి తండ్రి. వాడకపోతే ఆ తండ్రి బిడ్డకి అన్యాయం చేసినట్టు అవుతుంది. దావీదు చేసింది అదే. నెవర్ పెయిన్డ్ హిమ్. అతనికి నొప్పి కలగజేయలేదంటండి. దేవుడు ఎవరిని శిక్షిస్తాడండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వాక్యాల్లో, తండ్రి తను ఎవరినైతే ప్రేమిస్తారో వారిని శిక్షిస్తాడు. మన పిల్లలు మనం ఎందుకు శిక్షిస్తాము? మనం ప్రేమిస్తున్నాం కనుక వాళ్ళు మంచి మార్గంలో ఉండాలని మనం శిక్షిస్తాం. మనం శిక్షించట్లేదంటే మన పిల్లల మీద మనకు ప్రేమ లేదని అర్థం. అంతే, సింపుల్. మన పిల్లలు బాగుపడాలని కోరుకుంటే ఖచ్చితంగా దారిలో పెడతాం. శిక్షించడం అంటే కొరడాలతో కొట్టి బెల్ట్తో కొట్టుకొని కాదు. ఎప్పటికప్పుడు చెక్ చేయాలి, ప్రశ్నించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పగలగాలి. ఈ రోజున దైవ సేవకుడు సంఘానికి తండ్రి లాంటివాడు. నిజమైన దైవ సేవకుడు బాధ్యత ఏంటంటే గద్దించాలి. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, నా కుమారుడా తిమోతి, ఖండించుము, ఉపదేశించుము, గద్దించుము, ఆదరించు. ఏమండి, ప్రతి సమయంలో కూడా నీ పిల్లలకి చాలా సమీపస్తుడిగా ఉండు నువ్వు అని చెప్పాడు తిమోతికి. సంఘానికి సేవకుడు సమీపస్తుడిగా ఉండాలి. నేను 50 కిలోమీటర్ల దూరంలో ఉండి వస్తాను సేవకి, నేను కాపర్ని పలానా ఊళ్ళో, తక్కువ టై కట్టుకొని వస్తాను. ఇట్లాంటి చెవుడు చాలా మంది ఉన్నారు. వీళ్ళు కాపర్లు కాదు, వీళ్ళు కాపర్లు కాదు, ఘనత కొరకు ఒక సంఘం కట్టిస్తారు, డబ్బులు ఉన్నాయి కదా అని. 50 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వెళ్తాడు. ఎక్కడ అబ్దుల్లాపూర్ మెట్ తర్వాత ఎక్కడో సంఘం ఉంది. ఎక్కడుంటావన్నా కాపర్ గారు అంటే, కాపర్ గొర్రెల దగ్గర ఉండడం. కాపర్ ఊరు వేరు, గొర్రెల ఊరు వేరు.
అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు సేవకులకి నేను చాలా గద్దించి చెప్పాను, మీరు చర్చి దగ్గర ఇల్లు కట్టుకోండి, మీ సంఘాలు అభివృద్ధి చెంది చూడండి అన్నాను. నా మాట ఇద్దరు సేవకులు విన్నారు. 20-30 మంది ఉన్న సంఘం 300 మంది సంఘంగా మారింది ఈ రోజున. కాపరి ఎప్పుడైతే గొర్రెల దగ్గరకు వచ్చాడో సంఘం అభివృద్ధి చెందుతుంది. మరి కాపరేంటి అదే, నేను కాదు కాబట్టి నాకు ఆ బాధ్యత లేదు. కానీ నాకు తెలుసు ఎప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది, కాపరి అనేవాడి గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. నాకంటే చాలా గొప్ప పరిచర్య అది కాపరత్వం అనేది. నన్ను ఏదో మామూలు పాస్టర్ అంటారు కానీ అన్నప్పుడల్లా నాకు ఒక రకంగా సిగ్గేస్తుంది. నేను కాదు కాపరిని, దాని ఆ యొక్క సంఘాన్ని కాసుకొని ఉండేవాడే కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదోనియా పతనానికి కారణం నిజమైన తండ్రి అతనికి లేడు. గద్దించగలిగి బుద్ధి చెప్పే తండ్రి లేడు, ఆత్మీయ తండ్రి లేడు. రెండవది, ఇతని ఫ్రెండ్స్ కూడా, ఆదోనియాకి నిజమైన స్నేహితులు కూడా లేరు. నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, ఇదేమిటని ప్రశ్నిస్తాడు. మీరు సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5-6 వాక్యాల్లో చూపించిన 17వ అధ్యాయం 17వ వాక్యంలో చూసిన సామెతల గ్రంథంలో 28-23 28వ అధ్యాయం 23వ వాక్యాల్లో చూసిన సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 17వ అధ్యాయము 28 అధ్యాయాలు చూస్తే, ఎవరైతే నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు, నిజమైన స్నేహితుడు ప్రశ్నిస్తాడు, నిజమైన స్నేహితుడు బుద్ధి చెప్తాడు, నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా వాడు పాపం చేస్తున్నా కరెక్టే అండవు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాల ప్రకారం, తన సహోదరుడు ఎవరైనా తప్పిదంలో పడిపోతే ఆ తప్పిదంలో ఇతను కూడా పడకుండా సహోదరుని తప్పిదంలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు నిజమైన స్నేహితుడు. అంతేగాని తాగునైనా బాగుంది, బాగా తాగరా నువ్వు, నేను తాగట్లేదు లేక నువ్వు బాగా తాగు, పర్లేదు, మంచి పని చేస్తున్నావు, భార్యని హింసిస్తున్నావా, బాగా హింసించు, నేనైతే హింసించలేను నా భార్యని, అది నన్ను కొట్టేస్తుంది, నువ్వు కరెక్టు, తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదా, కరెక్టా నువ్వు చేసే పని అని అనడం నిజమైన స్నేహితుడు. ట్రూ ఫ్రెండ్ ఎప్పుడు కూడా కరెక్ట్ చేస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. అందుకే ఈ వాక్యాలన్నీ ఈ రోజున ఆదోనే ఎలా పతనమయ్యాడో చెప్తున్నాడు మనకి. నిజమైన స్నేహితుడు, మనకున్న స్నేహితులు నిజమైన వాళ్ళ కాదని గుర్తుపట్టాలి. మీకున్న స్నేహితులు నిజమైన వాళ్ళైతే మీరు సైడ్ ట్రాక్ అవుతున్నప్పుడు వెంటనే గద్దిస్తారు, ఏరా ఇది చేయకూడదురా నువ్వు అంటారు. ఏ వయసుడినైనా సరే నేను చెప్తాను, ఎంత పెద్దోడికైనా, అన్నా ఇది కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడే మాట అంటాను. వద్దాకు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మనకెందుకన్నా, మనకు అవసరమా అంటాను నేను, ఎంత పెద్ద వయసుడినైనా సరే. ఎందుకంటే నేను ట్రూ ఫ్రెండ్గా ఉండాలనుకుంటా కాబట్టి. నా యేసు ప్రభు ట్రూ ఫ్రెండ్. అందుకే ఆయన వాక్యాల ద్వారా నన్ను ఎప్పటికప్పుడు గద్దిస్తాడు, మిమ్మల్ని కూడా గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదోనియాకి అతని స్నేహితులైన అబ్యాతారు, యోవాబు ఫుల్ సపోర్ట్ చేశారు. నువ్వే రాజువి, నువ్వే రాజువి, నువ్వే రాజువి అని రెచ్చగొట్టారు. ఏమయ్యాడు ఆదోనియా? పతనమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం కాదు ఆదోనియా రాజు కావడం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెత్తాడు. మూడవది, చివరిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ హాజ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. ఆదోనియాకి దైవ భయం లేదు. లాస్ట్ వన్. మొదటి రెండు తండ్రి, ఆత్మీయుడైన తండ్రి లేడు అతనికి, పేరుకే తండ్రి అంతే. పాల్మాథ్యూ నా కొడుక్కి ఒక తండ్రి అంతే. మా బాబు పొరపాటున చర్చికి లేట్ అయినా, మా బాబు చర్చికి వెళ్ళకుండా ఇంకో పనికి వెళ్ళినా, నేను ఒకవేళ గద్దించకపోతే నిజమైన తండ్రిని కాదు నేను బతుకున్నంత వరకు గద్దించాల్సిందే నేను. అది నా బాధ్యత. నా కూతురునైనా సరే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్దోళ్ళు అయిపోయారు, నాకంటే జ్ఞానవంతులు అయినా సరే డోంట్ కేర్. నా కూతురు ఒక్కోసారి బాగలేదని, బలహీనంగా ఉందని ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అమ్మో నాన్నకు తెలిస్తే ఒప్పుకోడు. నేను ఎక్కడికో పోయేస్తా ఆరాధనకి, పల్లెటూళ్ళకి, నాన్నకు తెలిస్తే ఒప్పుకోవడానికి ఖచ్చితంగా మందిరానికి వెళ్తా ఉంటే దాన్ని అలవాటుగా చేసుకుంది. భక్తి ఉంది కాదని నేను అన్ను. ఒక్కోసారి పాపం వాళ్ళు ఉద్యోగాలు కదండి, ఒక్కోసారి రెస్ట్ ట్రై చేస్తారు, రెస్ట్ తీసుకోవాలని. అది మొదటి నుంచి ట్రై చేసేది, కాలేజ్ చదువుకునేటప్పుడు కూడా ఏదో రకంగా. కానీ ఆ రోజు ఒప్పుకోలేదు, ఈ రోజు కూడా ఒప్పుకోలేదు, ఈ రోజు కూడా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే ఆ పిల్లలు ఈ రోజున మందిరంలో ఉండగలిగారు. నేను గొప్ప తండ్రిని నేను చెప్పట్లా, మందిరంలో ఉన్నారు. భక్తుల నా పిల్లలంటే అంతంత మాత్రం భక్తే ఉంది, కానీ భక్తిగానే ఉన్నారు. ఏమీ దుష్కార్యాలు ఏం చేయట్లేదు. చాలు ప్రభువు సాక్షులకు ఉంటే చాలు, నేనే వాళ్ళ సేవ చేయాలని నేనేం ప్రార్థన చేయను. హీ హాజ్ నో ఫియర్ ఆఫ్ గాడ్ అండి. మొదటి పాపం చేశాడు కదండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా రాజు కావాలనుకున్నాడు, బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. ఏమంటారు? సొలొమోను క్షమించాడు, కృప ద్వారా క్షమించాడు. రెండోసారి ఘోరమైన పాపం, అన్రిపెంటెంట్ హార్ట్ అన్నమాట అతుంది, పశ్చాత్తాపడిన హృదయం అతుంది. దావీదు యొక్క భార్యని, చిన్నమ్మనే తనకు భార్య గీయమని అడిగాడు. ఎంత దుర్మార్గం అండి. కనుకనే అతను చంపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 యోహాను 1:9-10 మన పాపములను మనం ఎప్పటికప్పుడు ఒప్పుకుంటే యేసు మనల్ని పవిత్రపరుస్తాడు. సామెతల గ్రంథం 28:13 అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే మనకు కనికరం దొరుకుతుంది ఎప్పటికప్పుడు. ఏమండి, దేవుని యొక్క భయము, మనం కనుక దేవుని భయం కలిగి ఉంటే, ఒకవేళ ఆదోనే దేవుని భయం కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు పరిశుద్ధతలకు నడిపిస్తాయి. చెడుతనం నుంచి దూరంగా పారిపెట్టేట్టు చేస్తాయి. చెడుతనాన్ని అసహించుకునేటట్టుగా చేస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అనుంది బైబిల్లో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట పరిశుద్ధతకు మూలమని ఉంది. ఆ భయభక్తులు లేకపోవడం వల్ల అదోనేలో పరిశుద్ధత లేకపోయింది, చెడుతనాన్ని అసహించుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు లేకపోవటం అతనికి మరణాన్ని తెచ్చిపెట్టిందండి. ల్యాక్ ఆఫ్ ఫియర్, దేవుని యందు భయభక్తులు లేకపోవటం, అతడు దేవునికి విరోధంగా నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి లాంటి దాన్ని గణపరచాల్సిన వాడు తల్లి లాంటి దాన్ని భార్యగా అడిగాడండి. అందుకనే అతని జీవితం పతనమైపోయింది. అదోనియా మనకు ఒక ఎగ్జాంపుల్. మన పిల్లలకు మనం నిజమైన తల్లిదండ్రులుగా, వాళ్ళు ఏ వయసు వాళ్ళు అయినా సరే, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారండి, నేనేమంటానండి, వాళ్ళని కుదరదండి. మనం సాధ్యమైనంత గద్దించగలగాలి, ప్రార్థించగలగాలి. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే స్నేహం కూడా, మన దగ్గర తప్పు ఉన్నప్పుడు వాళ్ళ మాథ్యూ ఇది తప్పు అని చెప్పగలగాలి. ఖచ్చితంగా నేను పాస్టర్ని కావచ్చు, సేవకుడిని కావచ్చు, ఎంత పెద్ద స్పీకర్ కావచ్చు, నన్ను గద్దించగలిగే స్నేహితులు నాకు అవసరం. మిమ్మల్ని గద్దించగలిగే స్నేహితుల్ని మీరు చూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ భయం మన పిల్లలకు మనం నేర్పించాలి. ముందు మనం కలిగి ఉండాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఈ 3 లేకపోవటమే అదోనే పతనానికి కారణమైంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం. దీనిలో మనం తీసుకోవాల్సిన విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకొని ముందుకు సాగుదాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించును గాక.